పనోలు సుధాకర్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ట్రోలర్స్కి అయితే ఒక మంచి స్టఫ్ ఇస్తాడండి. మంచి సీరియస్ మ్యాటరే మాట్లాడదని చెప్పేసి అనుకుంటాడు, కానీ మాట్లాడడం చేత కాదో లేదంటే మాట్లాడే విధానం రాకో తెలియదు, కానీ కమీడియన్ అయిపోతాడు, కామెడీ పీస్ అయిపోతాడు, ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తాడు. ఇవాళ కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ అంశంపై మాట్లాడుతూ చట్టం అన్నాడు, న్యాయం అన్నాడు, అన్యాయం అన్నాడు, అరాచకం అన్నాడు, ప్రజాస్వామ్యం అన్నాడు, రకరకాల డైలాగులు అన్నీ కొట్టుకొచ్చాడు. చివరికి బాలకృష్ణ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సింహానో ఏదో నో పోలీస్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ కూడా కొట్టుకొచ్చాడండి. ఇక్కడ ఆ దరిద్రాన్ని కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి. మళ్ళీ ఫస్ట్ కంచా రైట్. చంపేశారు, గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయించారు, తరిమేశారు, నో పోలీస్. ఒక చరిత్రలో అసలు నిన్ను ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లా, నిన్ను ఏమని పిలవాలో కూడా మాకు అర్థం కావట్లా. ఈ ఎత్తబుర్రతో నేను నువ్వేనా వాదించేసింది? నిన్న వల్లభనేని వంశీ కేసు నువ్వేనా వాదించేసింది? నేను చూస్తేనే వంశీకి అర్థమైపోయి ఉంటుంది ఖచ్చితంగా మనకి రిమాండేరా మనం బయటకు వచ్చే అవకాశం లేదని చెప్పేసి కోర్టులో నేను చూసిన మరుక్షణం అర్థమైపోయి ఉంటుంది. ప్రజాస్వామ్యము, పోలీసులు, అక్రమ కేసులు, వేధించేస్తున్నారు, ఇలాంటి డైలాగులు మీరు కొట్టకూడదు. 19 నుంచి 24 వరకు మనం ఏం చేసాం? జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెడితేనేమో సక్రమమా, చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని చెప్పేసి డైలాగులు కొట్టింది నువ్వేనా? ఏమయ్యా నువ్వే కదా డైలాగులు కొట్టింది? ఇవాళ కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక చట్టం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక చట్టం ఉండదు. చట్టం ఏదైనా చట్టమే, అంతేనా? మీరు అరెస్ట్ చేస్తే సక్రమం, ఇప్పుడు అరెస్ట్ చేస్తేనేమో అక్రమం అనే డైలాగులు మనం కొట్టకూడదు. వల్లభనేని వంశీ ఏం శుద్ధపోసి ఏం కాదు, ఇవాళ నువ్వు వెనకేసి కూర్చేస్తానికి నీ కుటుంబ సభ్యులు అనేసి మీ ఇంట్లో మీద దాడి చేసేసి ఎవరినైనా మీకు సంబంధించిన వ్యక్తిని కిడ్నాప్ చేసేస్తే ఆ నొప్పి మీకు తెలిసేదేమో. ఇటు సడన్గా ఎవరు గుర్తుకొచ్చేసిందో మీకు ప్రజాస్వామ్యం? కేసు ఏంటో చెప్పట్లేదు, కేసు ఏంటో తెలియదు, ఎఫ్ఐఆర్ ఎవరు, అసలు అరెస్ట్ చేసే విధానం అదేనా? మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారయ్యా అంటే ఆ రోజున ఎవరైనా సమాధానం చెప్పాడా? నువ్వేమీ డైరీలు కొట్టావు, నువ్వు చాలా పెద్ద పెద్ద డైరీలు కొట్టావు కదా ఆ రోజున. ఇవాళ వచ్చి ఇక్కడికి వచ్చి సినిమా డైలో చెప్తున్నాడు, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి ఇక్కడ కూడా కాదు. ఇదే టైంపాస్ పాలిటిక్స్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ రావడం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడం. ఏదైనా మాట్లాడాలనుకుంటే నువ్వు మాట్లాడినా ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడినా కొంతమంది అయితే హైదరాబాద్ నుంచి, జగన్మోహన్ రెడ్డి అయితే బెంగళూరు వెళ్ళిపోతాడు. మీరు ఇక్కడికి వచ్చి కొట్టే సొలు డైలాగ్ లియా సినిమా డైలాగ్ కొట్టడానికి ప్రెస్ మీట్ పెట్టావు నువ్వు. నీ వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేసి నీకు తెలుసా? అసలు నన్ను కోర్టులో సివట్లు తినేసాడు, తెలుసా మీకు ఆ విషయం? జడ్జి గారు ఎంత పరగడ్డెట్టేశారు. అసలు ఆ వాంగ్మూలంలో ఏముందో కూడా చదవకుండా, ఫిర్యాదులు ఏముందో చదవకుండా, ఆ కంప్లైంట్లు ఏముందో చదవకుండా అక్కడికి వెళ్ళి వాదించేస్తున్నాడు కోర్టులోకి వెళ్ళి. జడ్జి గారు ఆఖరికి అన్నారు కూడాను, అసలు కంప్లైంట్లో ఏముందో చదువయ్యా, చదువు వచ్చి వాదించు, చదవకుండా ఎందుకు వాదించేస్తాను చెప్పేసానంటే సిగ్గుపడ్డాడు అక్కడ మళ్ళీని. ఇవాళ సినిమా డైలాగులు, నో పోలీస్. మీరు అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయిందో ఇవన్నీ కూడా. రాష్ట్రాన్ని ఎంత మేరకు అన్యాయం అంటే రాష్ట్రాన్ని ఎంత మేరకు సర్వనాశనం చేశారో అంత మేరకు చేసేసారు. ఇవాళ ఇక్కడికి వచ్చి సుతపోసం మాటలు, అక్రమం, అన్యాయం, రెడ్ బుక్, అది ఏది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి నీకు ఉన్న కాస్త పరుగును కూడా తీసేసుకో మాకు. నువ్వు ఊరికే జోకర్ అయిపోతున్నావు అంతే. నువ్వు ఇలాంటి డైలాగులు కొట్టి 10 మందిలోనే నువ్వు జోకర్ అయిపోతున్నావు అంతే. నేను జోకర్ కింద చూస్తున్నారు. అరాచకాల గురించి మీరు మాట్లాడకూడదు, అరాచకం అనే పదం అసలు మీరు ప్రస్తావించకూడదు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసి ఇష్టారాజ్యంగా పరిపాలించేశారు. ఎవరిని పడితే అలా అరెస్ట్ చేసేవాడు ఎవరిని వదిలేశారు? చంద్రబాబు నాయుడు గారిని వదిలేశారా? అచ్చెన్నాయుడిని వదిలేశారా? కొల్లు రవీంద్ర గారిని వదిలేశారా? చింతమనేని ప్రభాకర్ని వదిలేశారా? మీకు వ్యతిరేకంగా లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఎవరు మాట్లాడినా వాళ్ళపైన కేసులు పెట్టి వేధించేసి లోపల వేసారు కదా. ఆ రోజు అన్నీ సక్రమమే. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే
ఎవడన్నా ఏదైనా మాట్లాడితే చట్టం తన పని చేసుకెళ్ళిపోతుంది అంతే. ఇవాళ కూడా అంతేనండి. వల్లభనేని వంశీ ఏమి చట్టానికి ఏమి అతిథుడేం కాదు, చుట్టమేం కాదు, అందరూ ఒకటే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు అరెస్ట్ చేసినప్పుడు తెలీదా? ఆ రోజు సంకలు గుద్దేసుకున్నారు, సంబరపడిపోయారు, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నారు. ఈరోజు కూడా అంతేనండి. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలే ఆధారాలు లేకుండా అరెస్టులు జరగవండి. ఖచ్చితంగా ఆధారాలు ఉంటాయండి. ఏ ఆధారం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మీరు కొట్టిన డైలాగులే ఇవాళ అవే డైలాగులు వంశీకి వర్తిస్తాయి, రేపు నానికి వర్తిస్తాయి, ఎల్లుండి జగన్మోహన్ రెడ్డికి కూడా అవే డైలాగులు వర్తిస్తాయి. మనం అప్పుడే ఇక్కడ గుడ్డలు దించేసుకుంటే ఎలాగండి? సినిమా డైలాగులు కొట్టేస్తే ఎలాగా? చివరికి సినిమా డైలాగులు కొట్టుకోవాలా? నువ్వు పైగా ప్రభుత్వం ఈజీగా చేసేసావు మా దరిద్రానికి. మళ్ళీ నీకు నెల నా నత్తలు జీతం బొక్క. ఏం చేసావో తెలీదు, ఏం మాట్లాడుతావు నీకు అర్థం కాదు. నీకు అంత సరదాగా ఉంటే వాళ్ళని వంశీ చేత నువ్వు దిట్టించేసుకొని మీ పార్టీ కార్యాలయాలపైన మీ కొంపలపైన మీరు దాడులు చేయించేసుకోండి. అప్పుడు మీకు నిప్పి బాగా తెలుస్తుంది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిమాల సొలు డైలాగులు కొట్టొద్దండి. మీరు ఒక హోదాలో ఉండి మనం డైలాగులు కొడితే మిమ్మల్ని ఘోరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు. దాని తప్పి మీరు ఎందుకు పనిచేయరని చెప్పేసి అని అంటారు. ఇంక ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేమే చెప్పాలంటే ఇంకా అసలు మీకు అనవసరం. మీరు ప్రెస్ మీట్ పెట్టడమే బొక్క. కనీసం ప్రెస్ మీట్లో మనం ఏమని మాట్లాడాలో కూడా మనకు తెలియకపోతే ఎలాగండి? మనం ఒక అంశం పైన సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎంత చక్కగా మాట్లాడాలి, మధ్యలో సినిమా డైలాగులు ఎందుకు వచ్చినాయి మనకి? అపహాస్యం మిమ్మల్ని ఎవడో చేయవసరం లేదు, మీ అంతటి మీరు చేసేసుకుంటారు. ఒకడు మిమ్మల్ని ట్రోల్ చేయవసరం లేదు. ట్రోల్ చేయడానికి సరిపడా మెటీరియల్ మొత్తం మీరు ఇచ్చేస్తారు. ఇదిగో నన్ను ట్రోల్ చేసుకుంటారు అబ్బాయిలు, నేను అక్కడ సినిమా డైలాగులు కొట్టేస్తాను, అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడి సినిమా డైలాగులు కొట్టేస్తున్నాను. నో పోలీస్. ఇంకా డైలాగులు తక్కువ వచ్చింది నీ ముఖానికి. ఇంకా చూడు, ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేసుకుని చూడు, నేను ఎలా ట్రోల్ చేస్తున్నా తెలుస్తుంది. పెట్టిన ప్రెస్ మీట్ అంశాన్ని మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. ఇక నువ్వు కొట్టిన పనికిమాల డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వచ్చినాయి. ప్రెస్ మీట్ పెట్టి ఉపయోగం ఏముంది ఇక్కడ? నువ్వు పెట్టిన ప్రెస్ మీట్కి ఏమైనా ఉపయోగం ఉందా? ఆ డైలాగులు కొట్టుకుంటూ ఉండుంటే ఏదో పనవడు సుధాకరుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాట, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి మాట్లాడాడు అని చెప్పేసి అని సీరియస్గా కాస్త జనాల్లోకి వెళ్ళేదేమో, వెళ్ళొద్దని చెప్పి నేను చెప్పను, వెళ్ళేదేమో. నీ డైలాగులు కొట్టావు, నువ్వు మాట్లాడింది పెద్ద సొల్లు అని చెప్పేసి నేను అర్థమైపోద్ది, జనానికి అర్థమైపోద్ది, ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. డైలాగులు అంటే అర్థమైపోద్ది, పెద్ద సొల్లుగాడరా అని చెప్పేసి అని అనుకుంటారు. ఇంకెప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి పరంగా డైలాగులు కొట్టమాకు. మాట్లాడేటప్పుడు సీరియస్గా మాట్లాడు.